నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా భారతరత్న ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి వేడుకలు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివన్న రైతు సంఘం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవి తల్లికి పూజలు నిర్వహించిన మన్యం కలెక్టర్. గిరిజన సంప్రదాయాలు ప్రకృతితో ముడిపడి ఉంటాయని వ్యాఖ్య. విజయనగరంలో శోభాయమానంగా శ్రావణ శుక్రవారం పూజలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ప్రపంచ దేశాలకు ఆహారాన్ని అందించగలిగే స్థాయికి భారత్ ఎదిగిందంటే దానికి భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ చేసిన కృషి ఫలితమేనని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎన్పీఆర్ భవన్లో జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతరత్న ఎంఎస్ స్వామినాథన్ తమిళనాడులో వైద్యుల కుటుంబంలో జన్మించిన ఆయన పరిశోధనల వైపే మక్కువ చూపించి భారతదేశానికి మార్గదర్శిగా ఎదిగారని కొనియాడారు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన సేవలకు ఎన్నో జాతీయ అవార్డులు వరించాయని తెలిపారు. ఆయన గోధుమలో కొత్త వంగడాలు, కొత్త రకాలను, హైబ్రిడ్ రకాలను కనుగొనడం చేత భారతదేశం 1960 నాటి కరువు పరిస్థితులను ఎదుర్కోగలిగిందని చెప్పారు. భారత వ్యవసాయ రంగంలో ఆయన చెదరని ముద్ర వేశారని, నేడు ఆయన జయంతి సందర్భంగా భారతీయులందరూ ఆయన సేవలను స్మరించుకుని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ తాలూకా శతజయంత్యోత్సవ సభ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజయనగరం జిల్లా వారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. స్వామినాథన్ భారతదేశ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథం పట్టించడంలో చాలా కీలకమైన శాస్త్రవేత్త, ప్రపంచంలో ఎన్నుకోదగ్గ వ్యక్తిత్వం ఉన్న సైంటిస్టు. ఆయన ప్రారంభం నుంచి కూడా తమిళనాడులో పుట్టారు. డాక్టర్ కుటుంబంలో పుట్టి డాక్టర్ అవటం కంటే భారతదేశంలో ప్రజలందరికీ ఆహారాన్ని అందించే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం మీద ఆయన చదువు, ఆయన మేధస్సు, ఆయనకుండే ఇతరత్ర వనరులన్నింటినీ కూడా వ్యవసాయ రంగాన్ని పరిశోధించడానికి వినియోగించాడు. శతజయంత్యోత్సవం జరుపుకోవడం అనేది అఖిల భారత కిసాన్ సభ దేశవ్యాప్తంగా ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు విజయనగరంలో కూడా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశంలో స్వరాజ్యానికి వచ్చిన నాటికి తిండి గింజల కొరత ఉన్నది. కనీసం 50 మిలియన్ టన్నులు కూడా పండించలేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు భారతదేశంలో వ్యవసాయ రంగంలో అనేకమైన పరిశోధనలు చేసి హరిత విప్లవానికి శ్రీకారం చుట్టాడు. భారత ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల నివారణకి 2004లో రైతు కమిషన్, జాతీయ రైతు కమిషన్ వేసి ఆయన్ని అధ్యక్షుడిగా పెడితే ఆయన ఎంతో దేశవ్యాప్తంగా పరిశోధనలు చేసి అందరి తాలూకా అభిప్రాయాలు తెలుసుకొని రైతుల ఆత్మహత్యల నివారణకి ఒక ఫార్ములాని రూపొందించి పార్లమెంట్కి సమర్పించాడు. ఇవాళ కమిటీ సమావేశం కూడా చేసుకుంటున్నాం. ఈ కమిటీ సమావేశంలో జిల్లాలో ఇప్పటికే కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్లో ఇప్పటికీ నాట్లు 60-70% పూర్తి కావాలి, కానీ ఇప్పటికీ 40% కూడా పూర్తి కాలేదు. ముఖ్యంగా ఈ జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా అవకాశాలున్న పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉన్న నీళ్ళేమొచ్చి సముద్రంలో పోతున్నది. ఇవాళ పొలాలకు నీళ్ళని తోడుకొని అక్కడక్కడ బావులకి, నూతులకి మోటార్లు పెట్టుకొని రైతులు ఇవాళ అంతో కొంత 40% వరకు నాట్లు వేసుకారు, కానీ ఇంకా 60% వరకు వేయలేదు. ఈ వేసిన ఈ కాస్త నాట్లకు కూడా యూరియా దొరకని పరిస్థితి అన్నది ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఏమొచ్చి మాది రైతు ప్రభుత్వం, రైతులకు మేము అన్నీ చేస్తున్నామని చెప్పుకుంటుంది. కనీసం రైతులకు యూరియా కూడా సప్లై చేయలేని పరిస్థితులు అన్నది ఇవాళ జిల్లాలో చూస్తున్నాం. రైతులు అల్లాడిపోతున్నారు. 266 రూపాయలు అమ్మవలసిన యూరియానేమొచ్చి 100 రూపాయలు అదనంగా ఎంఆర్పీ కంటే అదనంగా అక్కడక్కడ బ్లాక్ చేసి అమ్ముతున్నారు. అంతకుతో పాటు యూరియాకి లింక్ పెట్టి నానో కొనాలి, అలాగైతే యూరియా ఇస్తాం, అలాగే గుళికలు కొనాలి, అలాగైతే యూరియా ఇస్తాం, డిఏపి లింక్ పెట్టి కొంటేనే ఇస్తాం, అట్లాంటి లింకులు పెట్టి కూడా రైతులు వేధిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం అనేది రైతులకి సరైన విత్తనాలు ఇవ్వటంలో ఫెయిల్యూర్ అయినారు, నీళ్ళు ఇవ్వటంలో ఫెయిల్యూర్ అయినారు. ఇవాళ కనీసం యూరియా చేతి డబ్బులు పెట్టి కొనుక్కుంటామంటే మార్కెట్లో దొరకని పరిస్థితి. ఇవాళ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల్లో ఆ గ్రామానికి సంబంధించిన నీడ్ ఎంత ఉంది, అవసరం ఎంత ఉంది, అంతా మీరు ఇవ్వగలుగుతున్నారు లేదని లెక్కలు మీరు చేయొచ్చు కదా. ఇవాళ ప్రతి గ్రామానికి ప్రభుత్వం తాలూకా సేవా కేంద్రాలు ఉన్నాయి. మరి ఆ సేవా కేంద్రాల ద్వారా యూరియాని అందించవచ్చు, కానీ ఆ పని చేయట్లేదు. మీరు చెప్తున్నదేమొచ్చి అన్నీ సమృద్ధిగా ఉన్నాయని చెప్పేసి ఎంతగా చెప్తున్నారంటే 8 లక్షల టన్నులు అవసరం అనుకుంటే అక్కడేమో 2,50,000 టన్నులు అవసరం అనుకుంటే 16,000 టన్నులు మాత్రమే వచ్చాయి. అక్కడున్న అచ్చెన్నాయుడు గారే ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన అంటాడు
2,40,000 టన్నులు కావాల్సి వస్తే 16,000 మాత్రమే ఉంటే మేము సమృద్ధిగా సప్లై చేస్తామని చెప్తారు. ఏమిటి దీన్ని నమ్మాలి? అందువల్ల ప్రభుత్వం ఈరోజు కరువు పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నుకున్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో కూడా పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రకృతి సిద్ధమైన కరువు కాదు. మేము అంటున్నది ఏంటంటే కేవలంగా పాలకుల తాలూకా నిర్లక్ష్యం వల్ల వస్తున్న కరువు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఎరువుల్ని సక్రమంగా అందించే ఏర్పాటు చేయాలి. అలాగే ఉన్న నీటి వనరుల్ని మెయింటెనెన్స్ సక్రమంగా చేసి ఉన్నవారికైనా సరే నీళ్లు సరిగ్గా ఇచ్చే. ఇప్పుడు తోటపల్లి ఉంది, తోటపల్లి కాలువ మెయిన్ కాలువలు నీళ్లు వస్తున్నాయి, పంట కాలువలు తీయట్లేదు. పంట కాలువ లేకపోవడం వల్ల మెయిన్ కాలువలు అంటే నీరు పోతూనే ఉంది, పొలాల్లో నుంచి ఎండిపోతున్నాయి. అందువల్ల ఈ నీటి వనరుల యాజమాన్యం కూడా సక్రమంగా లేదు. దీన్ని సరిచేయాలని చెప్పేసి ఈ అంశాల మీద ఈరోజు మేము జిల్లా కమిటీలో కూర్చొని ఈ అంశాలకు సంబంధించిన డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడతాం. ప్రభుత్వం స్పందించదే మంచిది, లేకపోతే రాబోయే ఆగస్టు నెలాఖరులోగా పెద్ద ఉద్యమానికి మేము సిద్ధమవుతామని చెప్తున్నాం. ఇంకా విజయనగరం పట్టణంలోని శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వాసవి క్లబ్ విజయనగరం అధ్యక్షులు విజ్జపు విజయ్ ఆధ్వర్యంలో చీరా సారే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంకు పట్టు వస్త్రాలు 52 రకాల పిండి వంటలతో సారే సమర్పించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు విజ్జపు విజయ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలు సిరి సంపదలతో తొలతూగాలని వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. కేబినెట్ సెక్రటరీ ఆలవెల్లి శేఖర్ మాట్లాడుతూ నిరంతరం సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతుండడం వాసవి క్లబ్ ముఖ్య ఉద్దేశమని, త్వరలో పల్లెకు పోదాం కార్యక్రమం ద్వారా గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన అమ్మవారికి చీర సారే పథకంలో మా క్లబ్ వాసవి క్లబ్ విజయనగరం 26 సంవత్సరాలలోకి నడుస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో మా క్లబ్ కూడా పాల్గొనడం జరిగింది. దాతల సహకారంతో 52 రకాల స్వీట్స్, చీరలు, అన్ని పళ్ళు, పువ్వులు అన్నిటితో అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. దాతలందరికీ ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ప్రతి వారం కొత్త పథకాలతో ముందుకు వస్తున్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు చీరా చారే ప్రోగ్రాము నెరవేర్చడం జరుగుతుంది. దీనికి మా పెద్దలు, వాసవి క్లబ్ పెద్దలు మరియు దాతలు అందరి సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రాం విజయనగరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నెరవేర్చడం జరుగుతుంది. ఈ చీరా సారే ప్రోగ్రాంకి ఇంటర్నేషనల్ వారు చీర స్పాన్సర్ చేశారు. ఈ స్వీట్లు, పళ్ళు, పువ్వులు అన్నీ మా క్లబ్ మెంబర్స్ అందరూ సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్గా మా పెద్దలే అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాతలు, క్లబ్ వారు అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ సానుభూతి పరులు చేసిన దాడికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతి పత్రం అందజేసి బీసీ నాయకులపై టీడీపీ దాడులను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు బాబుజీ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం పాలనలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని విమర్శించారు. తీవ్ర హింసను ప్రేరేపిస్తూ ప్రతిపక్షాన్ని అణగదొక్కాలనే దురాలోచనతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎలా అయినా గెలుపొందాలనే దురుద్దేశంతో పులివెందులలో ఎన్నికల ప్రచారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన జరిగినటువంటి దాడి కూటమి ప్రభుత్వం బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి అరాచక పాలన, విధ్వంసక పాలన చేస్తూ బీసీ నాయకులను టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి పులివెందులలో జరుగుతున్న ఉప ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి దాడి చేయడం అమానుషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు,
ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న 5వ తారీఖున పులివెందుల రూరల్ మండలం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్ళిన రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రాచమల్లి రమేష్ యాదవ్ గారి మీద గూండాలు తెలుగుదేశం కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేసి కారు మీద పెట్రోల్ పోసి కాల్చి వాళ్ళను కూడా తీవ్రంగా గాయపరిచిన సంఘటన జరిగింది. అయితే ఈ రకంగా బీసీలకి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం కూడా కల్పించకుండా ఎన్నికల వైపే చూడకుండా చేయాలన్న ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తమ గొంతు వినిపించే అవకాశం ఉంది. అటువంటి గొంతు వినిపించే అవకాశం లేకుండా పులివెందుల లాంటి కాన్స్టిట్యున్సీలో కూడాను ఆ జడ్పీటీసీ కూడా అధికారంతో హస్తగతం చేసుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందువల్లనే మా బీసీ నాయకుడి మీద ఈ దాడి జరిగింది. ఇది కేవలం మా బీసీ నాయకుడి మీద జరిగిన దాడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ మీద జరిగిన దాడి అని చెప్పేసి మేము పార్వతీపురం మన్యం జిల్లా తరపున ఇక్కడ కలిసిన మా బీసీ నాయకులు అందరం కూడా తెలియజేస్తున్నాము. ఇటువంటి ఇంకొకసారి జరిగితే బీసీలు ఈ రాష్ట్రంలో చూస్తూ ఊరుకోరని సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మా అందరి ఐక్యత, మేము అందరం బీసీలు ఒకే తాటి మీద ఎప్పుడు ఉంటామని చెప్పి మీ అందరికీ పత్రిక తెలియజేసుకుంటున్నాం. కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని విజయనగరం జిల్లా రాజం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తలే రాజేష్ అన్నారు. పులివెందులలో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడిని ఖండిస్తూ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఆయనపై గూండాలను ఉసుగొల్పి దాడి చేయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే రాజకీయాలు చేయడం సరికాదని తెలిపారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలపై చంద్రబాబు దృష్టి పెట్టకుండా వైసీపీ నాయకులపై కక్షాపూరిత రాజకీయాలు చేయడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పాలన చేయాలని హితవు పలికారు. పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ మరియు కూటమి నేతలు జరిపిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పట్టపగలే ప్రజాస్వామ్యం కూని అయిన సందర్భం మనం ఈరోజు గమనిస్తున్నాం. ఈ మాటలకి వస్తే ఒక్క పులివెందులనే కాదు, రాష్ట్రం మొత్తం కూడాను ఇలాంటి పరిపాలనే సాగుతుంది. ఎక్కడా కూడాను ప్రజాస్వామ్య విలువల్ని, నైతికతను పాటించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందనే చెప్పాలి. ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి జరగడం అనేది అత్యంత హేయమైన చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. ఒక బాధ్యత గల ఒక పదవిలో ఉన్న వ్యక్తిని కూడాను ఈ కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోయింది అని అంటే అది సిగ్గుచేటు. దీంతో పాటు అక్కడ ఉన్న నాయకులు రాము గారి మీద దాడి జరగడం, ఇదంతా చూస్తుంటే ప్రజలను, నాయకులను, ప్రతిపక్ష పార్టీని భయభ్రాంతులకు గురి చేయడమే ప్రధాన లక్ష్యంగా వారి యొక్క ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ప్రజాస్వామ్యం కానీ భవిష్యత్తుకు కానీ మంచి పరిణామం కాదు అని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. రేపు జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న అడవి తల్లి విగ్రహానికి గిరిజన సంఘాల నాయకులతో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్,
ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి అడవి తల్లికి సారి సమర్పించి గిరిజన సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ గిరిజన సంఘాల నాయకులతో కలిసి గిరిజన వాయిద్యాలకు కలెక్టర్ పీఓ నృత్యం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటప్పుడే మనుషులందరూ ఒక్కటిగా కలిసి భూమాత బిడ్డలం అంటూ భావన కలిగించే విధంగా అనుభూతి కలిగిస్తుందన్నారు. కల్మషం లేని అమాయకపు గిరిజనుల సంప్రదాయాలు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముందు రోజు అడవి తల్లికి ఈ విధంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. జై ఆదివాసీ. సో ఈరోజు జాతీయ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం మనందరం కూడా రేపు. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో గిరిజన నాయకులు, గిరిజనులు అందరితో కలిపి మన అడవి తల్లికి సారి సమర్పించడం మరియు క్షీరాభిషేకం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మేము గిరిజన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఏమవుతామంటే మన ఈ స్థాయి కానీ లేదంటే మన యొక్క అహంకారం అంతా పోయి కేవలం మన అందరం కూడా సామాన్య ప్రజలుగా మన భూమాతకు అంకితం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అమాయకపు లేదంటే నిజమైనటువంటి గిరిజనుల యొక్క ప్రేమలో నిజంగా మనం వాళ్ళ ప్రేమలో మనం అందరం కూడా మైమర్చిపోతూ ఉంటాం. ముఖ్యంగా మన వనదేవత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పచ్చదనం పెంచాలి. భూమికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే పచ్చదనాన్ని పరిరక్షించడం, భూమాతకి సంబంధించి మనం ఇవ్వాల్సినటువంటి మెయిన్ నివాళి. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో వాటన్నిటి కోసం కూడా మనం అందరం కృషి చేయాలి. ముఖ్యంగా విద్య, వైద్యం, తర్వాత వారి యొక్క జీవనోపాధికి అందరం కూడా కలిసి కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు గిరిజనులకు తీసుకొని వస్తున్నారు. వాటిలో ప్రజలందరూ కూడా కొంచెం యాక్టివ్గా అంటే చురుగ్గా పాల్గొని అన్ని కూడా విజయవంతం అయ్యేటట్టు కృషి చేస్తారని భావిస్తూ జై ఆదివాసీ. రాఖీ పండుగ వస్తుందంటే చాలు నెల రోజుల ముందు నుంచే మార్కెట్లో సందడి మొదలవుతుంది. తోబుట్టువులు ఆనందంగా జరుపుకునే పండుగ సందర్భంగా ఇప్పటికే సోదరీమణులు రాఖీ కట్టేందుకు సిద్ధమవుతున్నారు. సోదరులు, సోదరీమణులు ప్రేమతో జరుపుకునే అతిపెద్ద పండుగ రాఖీకి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి జిల్లా రాజధాని విజయనగరం వరకు మార్కెట్లలో షాపింగ్ చేయడానికి జనం భారీగా తరలి వస్తున్నారు. మన దేశంలో వ్యాపారుల సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్కు ఈ పండుగకు సంబంధించి ఒక అంచనా వేసింది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సందర్భంగా జరిగిన వ్యాపారం దాదాపు 17,000 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. కాగా విజయనగరం పట్టణంలో కూడా రాఖీపై జోరుగా వ్యాపారం సాగుతోంది. మరోపక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకు అండగా ఉంటామని, ప్రతీకగా ఈ రాఖీ జరుపుకుంటామని మహిళలు చెప్తున్నారు. మహిళలు తాము ఎక్కడున్నా వారి మనసు పుట్టింటి వైపే ఉంటుందని, ఆ ఒక్కరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా తోడబుట్టిన వారిని కలుసుకొని పండుగను జరుపుకోవడం అత్యంత ఆనందంగా ఉంటుందని అంటున్నారు. 5 ఏళ్ళకి ఇక్కడ రాఖీ స్టాల్ పెడుతూ ఉన్నామండి కంటిన్యూగా. మాకు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం రాఖీ చాలా వేగంగా సేల్ అవుతుంది. చాలామంది ఈవినింగ్ టైంలో చాలామంది అమ్మాయిలు చాలామంది వచ్చి కొనడం జరుగుతుంది. ముఖ్యంగా స్టోన్ ఐటమ్ రాఖీకి, చిన్నపిల్లలు స్పెషల్ రాఖీస్కి మా వద్ద లభిస్తాయని అందరికీ తెలుసు. చాలా మట్టుగా వస్తున్నారు. ఈ రాఖీ బంధం ప్రతి సంవత్సరంకి పెరుగుతూ ఉంది. అలాగే మా వ్యాపారం కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది, చాలా బాగుంది. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ రాఖీ బంధం అనేది అన్నదమ్ముల అనుబంధానికి ఒక ప్రతీక. ఈ పండగ జరుపుకోవడంలో అన్నదమ్ముల మధ్య లేదా అక్క చెల్లెల మధ్య లేదా తమ్ముడు అక్క మధ్య ఉన్న అనుబంధం మరింత రెట్టింపు అవుతుంది. వాళ్ళ అనుబంధాన్ని ఇంకాస్త పొడిగించుకోవడానికి మన భారతదేశంలో ప్రతి సంవత్సరం మనం ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎక్కడెక్కడి నుంచో మనకి అన్నదమ్ములు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళు మనల్ని బాగుండాలని ఆశీర్వదించి మనకు అక్షింతలేసి మనకి సర్వ సుఖాలు కలగాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటారు. ఎలాగైతే మన పురాణాల్లో శ్రీకృష్ణుడికి ద్రౌపదీదేవి రాఖీ కట్టి తన సంపదని, జీవితాన్ని, ఆయుర ఆరోగ్యాన్ని పెంపొందించుకుందో అలాగే అన్నదమ్ములు రాఖీ కట్టడం వల్ల మన భారతీయ స్త్రీలు ఎంతో ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఒక నమ్మకంతో ఆనాటి పురాణాల నుంచి నేటి వరకు కూడా ఈ పండుగని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి నేను కూడా ఈ సంవత్సరం మా తమ్ముడికి రాఖీ కట్టడానికి కొనడానికి వచ్చాను.
రేపు మా తమ్ముడిని రాఖీ కట్టి వాడిని ఆశీర్వదించి తద్వారా నేను కూడా ఆశీర్వాదాలు పొంది మీ అందరికీ మరొకసారి రాఖీ బంధన శుభాకాంక్షలు అండి. మీరు ఇలాగే బాగా జరుపుకోవాలని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలండి. విజయనగరం జిల్లా వంగర మండల తహసీల్దార్ హరిరామనారావు విధి నిర్వహణలో ఉండగా మద్యం తాగి నేలపై నిద్రపోయారు. స్థానికులు ఆయన తీరును చూసి సిబ్బందికి తెలుపగా సిబ్బంది గది బయట తాళాలు వేయించారు. పనుల నిమిత్తం కార్యాలయానికి వెళ్లిన వారు తహసీల్దార్ ఎక్కడని అడిగితే క్షేత్ర పర్యటనకు వెళ్లారని సమాధానం చెప్పారు. కొందరు కిటికీల నుంచి చూడగా ఆయన పడుకొని ఉండటం గుర్తించి మీడియాకు సమాచారం ఇచ్చారు. వెంటనే తాళాలు తీయగా మద్యం మత్తులో ఆయన లేవలేని స్థితిలో ఊగుతూ సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించి పడిపోయారు. మీడియా అక్కడకు చేరుకుని తహసీల్దార్ను ప్రశ్నించగా విధి నిర్వహణలో అలసిపోయినట్లు సమాధానమిచ్చారు. ఇంతలో వీఆర్ఏ ఉదయ్ కుమార్ చేరుకొని ద్విచక్ర వాహనంపై ఆయన్ను తీసుకెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆర్డీఓ ఆశయ, జిల్లా కలెక్టర్ అంబేద్కర్ సీరియస్గా తీసుకుని తహసీల్దార్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సాహిత్య రంగానికి జేబీ తిరుమలాచార్యులు చేసిన సేవలు అత్యంత విలువైనవని వాగ్దేవి సమారాధనం సాహిత్య సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ స్వప్న హైందవి అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ స్వగృహంలో ఆయన సంస్మరణ సభను నిర్వహించారు. ఈ మేరకు ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కవిరత్న జేబీ తిరుమలాచార్యులు సాహిత్య లోకానికి తన రచనల ద్వారా విశేష సేవలందించారని గుర్తు చేశారు. ఆయన ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాగ్దేవి సమారాధనం సంస్థ ఆయన చూపిన మార్గంలోనే ముందుకు వెళ్లి సాహిత్యానికి సేవలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. తిరుమలాచార్య గారు ఒక మంచి వ్యక్తిత్వము, మూర్తిమత్వం ఉన్న ఒక మహనీయమైన వ్యక్తి. మహనీయాన్ని ఎందుకంటున్నానంటే ఆయన ఏం ఆలోచన చేశారో అదే రాశారు, ఏమి రాశారో అదే ఆచరించారు. అంటే త్రికరణ శుద్ధిగా పాటించిన వ్యక్తి కాబట్టి ఈవేళ మనం ఆయన్ని ఒక ప్రాతః స్మరణీయుడిగా మనం కొలుచుకుంటూ ఉన్నాం. తిరుమలాచార్య గారి వ్యక్తిత్వం కానీ, మూర్తిమత్వం కానీ, సాహిత్యము, సంగీతము ఇవన్నీ కూడా ప్రజలతో మమేకమై ఉన్నాయి. అందరినీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని యువతరాన్ని, పిల్లల్ని ప్రోత్సహించి ఒక మంచి వాతావరణాన్ని కల్పించిన ఒక సజీవమైన చైతన్య స్రవంతి తిరుమలాచార్య గారు. ఆయన నిరంతర స్మరణీయులు. ఆయన ఎప్పుడూ మన మధ్యనే ఉంటారన్న పరిపూర్ణ విశ్వాసంతో ఆయనకి ఈ రోజున నమస్సమాలు అర్పిస్తున్నాం. వాగ్దేవి సమారాధనం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కీర్తిశేషులు శ్రీమాన్ జేబీ తిరుమలాచార్యులు వారి సంస్మరణ స్మృత్యంజలి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది రచయితలు, కళాకారులు, వాగ్దేవి సమారాధన కార్యవర్గ సభ్యులు, సంస్కృత భాషాభిమానులు, సంస్కృత పండితులు, ఆంధ్ర పండితులు అందరూ ఇచ్చేశారు. వారు సాహిత్య లోకానికి ఒక దిక్సూచి వంటి వారు, శాస్త్ర పండితులు. అటువంటి వ్యక్తి మరొకమారు ఈ లోకానికి రావాలని ఆ భగవంతుడు వారిని భౌతికంగా తీసుకువెళ్ళారే కానీ వారి యొక్క ఆత్మ సాహిత్యంలోనే ఉంటుంది. మరి అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఒక బాధ్యతగా స్మరించుకోవడం, వారి ఆలోచనలకు తగిన విధంగా వాగ్దేవి సమారాధనని ముందుకు తీసుకువెళ్ళాలని నేను అధ్యక్షులుగా కోరుకుంటూ అందరి వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, సభ్యులందరి సహకారం వాగ్దేవి సమారాధనకి కావాలని, విజయనగరం అంటేనే సాహిత్యానికి పుట్టినిల్లు. అటువంటి సాహిత్యం కోసం ఏర్పడిన ఈ సంస్థని అందరూ కూడా ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
విజయనగరం పట్టణంలోని పెద్ద చెరువు ఉత్తరగొట్టున వెలిసిన విజయసాగర దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని అమ్మవారిని కరెన్సీ నోట్లతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధి స్వాతి మాట్లాడుతూ పెద్ద చెరువు గట్టున వెలిసిన ఈ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్నారని తెలిపారు. భక్తులు తమ న్యాయమైన కోరికలతో ఇక్కడ ముడుపు కడితే కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్పారు. శ్రావణ మాసం సందర్భంగా గత 2 శుక్రవారాల్లో అమ్మవారిని వడిబియ్యం, పసుపు కొమ్ములతో పూజలు నిర్వహించి వాటిని భక్తులకు ప్రసాదంగా అందించామన్నారు. నేడు వేకువజామునే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించామని తెలిపారు. ఆలయానికి వచ్చిన ముత్తైదువులందరికీ పసుపు కుంకుమలు పంచిపెట్టామని తెలిపారు. ఈరోజు పెద్ద చెరువు గట్టున వెలిసిన శ్రీ విజయసాగర దుర్గా మల్లేశ్వరి ఆలయంలో అమ్మవారి ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ఒడిబియ్యం పోయడం జరిగింది. అలాగే 2వ శుక్రవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో అండ్ పసుపు కొమ్ములతో కూడా కలిపి అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. ఈ రోజు 3వ శుక్రవారంగా అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకారం చేయడం జరిగింది. అంటే ఈ రోజు విజయసాగర దుర్గా మల్లేశ్వరి ఆలయంలో అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులకి దర్శనం ఇవ్వడం. అలాగే ఫస్ట్ శుక్రవారం రోజు అమ్మవారికి ఏదైతే వడిబియ్యం పోసామో అది వచ్చిన భక్తులందరికీ కూడా ఆ బియ్యం పంచడం జరిగింది, వడిబియ్యం పంచడం జరిగింది. 2వ శుక్రవారం అమ్మవారికి పసుపు కొమ్ములతో ఏవైతే అలంకరణ చేసామో అవే పసుపు కుంకుమలు అమ్మవారికి వచ్చిన అమ్మవారి దగ్గరికి వచ్చిన భక్తులందరికీ కూడా అవి పసుపు కొమ్ములు ఇవ్వడం జరిగింది, తాంబూలం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారికి వరలక్ష్మీదేవిగా అలంకరించి కరెన్సీ నోట్లతో ఏవైతే అలంకరించామో ఈరోజు అమ్మవారి దగ్గరికి వచ్చిన భక్తులందరికీ కూడా ఒక 1 రూపీ కాయిన్ అండ్ తాంబూలం ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి సాయంత్రం 7:30 నుంచి అమ్మవారికి విశేష పూజలు జరుగుతూ ఉంటాయి, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి, పంచామృత అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. వేప చెట్టు, రాగి చెట్టు వేయడం జరిగింది. ఆ చెట్టుకు అమ్మవారికి ఒడికి సంబంధించి ఒక ముడుపు కడుతూ ఉంటారు. ఆ ముడుపు ఏంటంటే అమ్మవారి ఒడికి చేర్చేందుకు మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మన ముడుపు ద్వారా అమ్మవారికి చెందుతూ ఉంటుంది అన్నమాట. ప్రతి చోట గుళ్ళో పంతులు అనే వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ విజయసాగర దుర్గా మల్లేశ్వరి ఆలయంలో పంతులు కాకుండా మా హిజ్రా కమ్యూనిటీ పూజ చేస్తూ ఉంటారు. విజయనగరం పట్టణంలో ప్రముఖ దేవాలయం సంతోషిమాత ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు అమ్మవారికి వేకువజామునే సుప్రభాత సేవలు నిర్వహించి పంచామృతాలతో అభిషేకం చేశారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ సంతోషిమాత ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. అమ్మవారికి 1,25,000 గాజులతో పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా 1100 కేజీల పసుపు కొమ్ములతో అర్చన చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా భారతరత్న ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి వేడుకలు. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివన్న రైతు సంఘం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవి తల్లికి పూజలు నిర్వహించిన మన్యం కలెక్టర్. గిరిజన సంప్రదాయాలు ప్రకృతితో ముడిపడి ఉంటాయని వ్యాఖ్య. విజయనగరంలో శోభాయమానంగా శ్రావణ శుక్రవారం పూజలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.